రాష్ట్ర ప్రజల సహకారంతో వాళ్ళు అభిమానంతో మళ్ళీ నేను అధికారంలోకి వస్తున్నాం. అధికారం వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలోనే చేస్తాను. ఇది నా మాట. దీన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తీర్చిదిద్దడమే కాకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ఒక హబ్గా తయారు చేస్తాను దీన్ని అని ఆ రోజు మాట చెప్పారు. సరే, మీడియాలో కొన్ని మీడియా ఛానల్స్, పత్రికా యాజమాన్యాలు, ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆయన మీద ఆవాకులు చావకులు మాట్లాడినప్పటికీ కూడా రోజు పరిశ్రమలు కూడా ఆయన ఆ మాటని వెనక్కి తీసుకోకుండా దాని మీద స్టికానై విశాఖపట్నంలో ప్రజలందరి సహకారంతో ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయడానికి నిశ్చయించుకున్న నేపథ్యం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గత 5 సంవత్సరాలుగా ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రం తాలూకా అభివృద్ధిని కానీ, ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా అభివృద్ధిని కానీ, విశాఖపట్నం కొన్న ఔన్నత్యాన్ని కానీ ఏ విధంగా పట్టించుకోకుండా ఎక్కడికెక్కడే దాన్ని నాశనం చేస్తూ ఏదో ఒక వాళ్ళ అవినీతి కోసం, వాళ్ళు దోపిడీ కోసం అమరావతి అనేది ముందుకు తీసుకొచ్చి ఏ రకంగా చేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ వచ్చి ఆ కూటమిలో చేరిపోయి ఆ కూటమితో చెప్పించండి. మీరు భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో చెప్పించండి. మేము చేయట్లేదని చెప్పి ఎందుకు చెప్పించలేకపోతున్నారు? ఎందుకు చంద్రబాబు నాయుడు మొన్న వచ్చినప్పుడు దాని మీద మాట్లాడలేదు? తిరిగి కాబట్టి అందుకే కలిసామంటాడు. వాళ్ళ తాతయ్య గారు ఉన్నప్పుడు అంట మేము నేతలు తాగాం అంటే ఇప్పుడు చెప్తాడు. ఏం చెప్తాడు? చంద్రబాబు నాయుడు ఓ మోసం, దగ, మాయ, ఆయనకు ఒక పేటెంట్ ఇది. ఎవడు నమ్ముతాడు ఆయన మాటల్ని? చెప్పండి, భారతీయ జనతా పార్టీ నాయకులతో చెప్పించండి అన్నమాట. అమిత్ షా గారితో చెప్పించండి, మోడీ గారితో చెప్పించండి. తప్పేముంది? రేపు వస్తారు కదా ఇక్కడికి కూటమిని అడ్రస్ చేయడానికి. నాకు తెలిసి వాళ్ళు వస్తారని కూడా అనుకోను, ఎందుకంటే ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి, దీని మీద వివరణ ఇవ్వాలి కాబట్టి. అండ్ మోస్ట్ సీనియర్ కాబట్టి ఏదైనా మాట్లాడి ఏదైనా మార్చి వచ్చి పర్వాలేదు. ఇప్పుడు మాట్లాడిన అరగంటలో ఇంకో అరగంటలో ఇంకో స్టేజ్ మీకు ఇద్దరికి ఇది మానేసి ఇంకోటి మాట్లాడేస్తాడు మార్చి. మేము ఇంకా అంతపాటి ఇంక నేర్చలేదు. ఆ రోజు ఏది మాట్లాడి ఈ రోజు ఏది మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడికి ఓసరు వీళ్ళకి ఏం తేడా లేదు. గంటకి మార్చేస్తాడు. ఇవాళ మాట్లాడతాడు, రేపు మాట్లాడతాడు, ఎల్లుండి మాట్లాడతాడు అని. అసలు అది నిజం. మనం ఆశ్చర్యపోతాం. ఓ ఇది అన్నాడు నిజమే కదా అనుకునేటట్లు ఆయన బాధ. ఈ మధ్య కొత్తగా నేర్చాడు రాగం సాగదీయడం అని. ఈయన చూసి వాళ్ళ తమ్ముళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు.